కావున రక్షణ పొందుట ద్వారా మనకేమొస్తుందండి? ఆనందం వస్తుంది. ఇప్పుడు ఎన్ని విషయాలు విన్నాం చెప్పండి. ఆనందం ఎవరెవరికి వస్తుంది చెప్పండి. ఒకటి చెప్పాలి, మీరే చెప్పాలి. దేవుని వాక్యము చదువుట ద్వారా రక్షణ వస్తుంది, ఆనందం వస్తుంది. రెండవది, సృష్టిని చూసినప్పుడు ఎవరిని జ్ఞాపకం రావాలి? సృష్టికర్త జ్ఞాపకం రావాలి. మనం ఏం చేయాలి? సృష్టికర్తను స్తుతించాలి. ఈ కొండలను సృష్టించింది నీవే కదా, నీకు వందనాలయ్యా. హిమాలయ పర్వతాలు సృష్టించింది నువ్వే కదా, నీకు వందనాలయ్యా. ఈ అడవులను సృష్టించింది నువ్వే కదయ్యా, నీకు వందనాలయ్యా. ఈ జలపాతాలు సృష్టించింది నువ్వు కదయ్యా, నీకు వందనాలయ్యా. ఈ సముద్రాలని, నదులను సృష్టించింది మీరే కదా, మీకు వందనాలు. అంటే సృష్టిని చూడు, ఆనందించు, కానీ నువ్వు వెంటనే ఏం చేయాలి? సృష్టికర్తను స్తుతించు, అప్పుడు నీకు ఆనందం వస్తుంది. మూడవది, రక్షణ పొందితే నీకు ఆనందం. భార్యాభర్తల మధ్య తగాదాలు రావండి రక్షణ పొందితే, రావు. ఒకవేళ అంతకుముందు తరచుగా తగాదాలు వచ్చాయేమో, ఇప్పుడు నీకు అసలు రావు. రక్షణలోనికి ఒక వ్యక్తిని నేను నడిపిస్తున్నప్పుడు, రక్షణలోనికి అంటే తను చాలా శాపకరమైన జీవితంలో ఉన్నాడు. అలాగే సాతాను శక్తులు పట్టేసినాయి, కృంగిపోయినాయి, అతన్ని మెడబట్టేసినాయి. నిన్ను చంపేస్తాం, నిన్ను తీసుకెళ్ళిపోతామని అంటున్నాయి. భయపడిపోతా ఉన్నాడు, కలవరపడిపోతున్నాడు. తర్వాత నిద్ర పట్టట్లేదు, తినటం లేదు, తింటే అరగదు. నేను ఇంకా రేపో మాపో చచ్చిపోతాను అనుకునే స్థాయిలో, ఆ స్థితిలో నా దగ్గరికి తను వచ్చాడు. తన కోసం ప్రార్థన చేసి ఆ విచారములో నా కుటుంబాన్ని రక్షణలోనికి నడిపిస్తూ ఉంటే, తాను చేసిన పాపములన్నీ ఒప్పుకుంటూ ఒక పాపం ఏమి ఒప్పుకున్నాడంటే, నాకు ఎప్పుడు కూడా ఏదో ఒక టైం చూసుకొని నా భార్యను చంపేయాలనే మనస్సు ఉండేదయ్యా. ఏదో ఒక టైంలో భార్యని నాకు అనవసరం, నా విచ్చలవిడి జీవితానికి ఏం అడ్డంగా ఉంది, ఏమైనా చంపాలి అనే మనసు ఎప్పుడు నాలో ఉండేది. ఆ మనస్సు, దానికి తోడు చుట్టూ కొన్ని పాపాలు ఉండుట ద్వారా సాతానుడు పట్టి ఈ వ్యక్తిని చంపాలని తీర్మానం చేసుకుని, అది కలవరం. రక్షణ లేని కుటుంబాలు ఆదా వ్యక్తిని లోతుగా నడిపించి, పాప క్షమాపణలోనికి నడిపించి, పాపాలు ఒప్పుకునేటట్లుగా చేసి, రక్షణ పొందేటట్లుగా చేసి, మరలా వాళ్ళకి నేను బాప్తిసం ఇచ్చిన తరువాత, ఇప్పుడు ఆ సాతానుడు మనసు నాలో లేదయ్యా, పూర్తిగా పోయింది అని భార్య కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకున్నాడు. ఇలా చూసారా? దేవుని వాక్యం ద్వారా అద్భుతాలు జరుగుతాయండి. నీవు ఏ శ్రమను, ఏ బాధనైతే నీవు ఇంటిలో ఫేస్ చేస్తున్నావో, ఆ శ్రమ, ఆ బాధ పోవాలి అనంటే రక్షణ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు ఆ సమస్యే లేదు. ఇలాంటి కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు దేవుని యొద్దకు నడిపించారు. కావున రక్షణానందం. ఇప్పుడు భార్యను ఏమన్నా కొట్టాలని అనిపించదు, తిట్టాలని, అంతకుముందు అయితే చంపాలని అనిపించేది. అలాంటి వ్యక్తి భార్య పాదాలు కాళ్ళ మీద పడిపోయి క్షమాపణ కోరుకొని, భార్యాభర్తల సమాధానం కొంటూ, పిల్లలను నడిపించుకుంటూ, వాక్యానిలో ఎదుగుతూ, అలాగూ దేవునిలో బలపడుతూ ఉండే కుటుంబాలు ఎన్నెన్నో కుటుంబాలు ఉన్నాయి. అందుకనే రక్షణ పొందాలి. రక్షణ ద్వారా మనకేమొస్తుంది? ఆనందము వస్తుంది. తర్వాత నీకు ఆనందం రావాలి అనంటే దేని ద్వారా వస్తుందంటే, స్వస్థత రావాలి నీకు. ఏం రావాలండి? స్వస్థత, హీలింగ్, స్వస్థత నీకు రావాలి. చూడండి, ఒక ఇంటిలో ఒక వ్యక్తి బాగోలేదు అని అనుకోండి, ఏదో ఒక సమస్యతో బాధపడుతూ బెడ్ రిడన్ ఇంట్లో ఉన్నారనుకోండి.
వాళ్ళని చూసుకున్నప్పుడు మనకి ఆనందంగా ఉంటుందా, బాధగా ఉంటుందండి? బాధపడతా ఉంటాం కదా. వాళ్ళని చూసినప్పుడు బాధ వేస్తుంది. అయితే వాళ్ళకి స్వస్థత వచ్చిందనుకోండి, నాకు తగ్గింది అని లేచి తిరుగుతున్నారు, లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇంతకాలం ఆ బెడ్ మీదే పండుకుంటే అన్నీ అందించారు, ఇప్పుడు లేచి స్వస్థపడి ఆ తర్వాత పనులన్నీ చేసుకుంటుంటే ఆ ఇంట్లోకి ఏమొచ్చినట్టు? ఆనందం వస్తుంది. అంటే స్వస్థత ద్వారా నీకు ఆనందం. ఆ స్వస్థత ఎలా వస్తుంది? 53వ అధ్యాయం తీయండి, యెషయా గ్రంథం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం చదవండి. నిశ్చయముగా అతడు మన రోగములను మన వ్యసనములను నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. అందరం ఈ మాట చెబుదాము. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. ఇలా చూడండి, ఒక వ్యక్తికి ఆనందం ఎప్పుడు వస్తుందంటే స్వస్థత రావాలి, హీలింగ్ జరగాలి. ఈ స్వస్థత ఎలా వస్తుంది? దేవుని సిలువను జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలి. ఆయన సిలువను జ్ఞాపకం చేసుకో, ఆయన సిలువ రక్తమును జ్ఞాపకం చేసుకో. మీ సిలువ రక్తము ద్వారా నాకు విడుదల ఇవ్వండి ప్రభు అని అడుగు. ఆయన పొందిన గాయముల ద్వారా, ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నదని వాక్యములో ఉన్నది కదయ్యా. నీ గాయాలలో నుండి కారిన రక్తము ద్వారా నా దేహాన్ని స్వస్థపరచు. నీ గుండె బాగాలేదా, నా గుండెను స్వస్థపరచు. నీ లివర్ బాగాలేదా, నా లివర్ని స్వస్థపరచు. నీ ఎముకలు బాగాలేదా, ఎముకలను స్వస్థపరచు. నీ గర్భంలో ఏమైనా సమస్య ఉందా, గర్భమును స్వస్థపరచు. మనస్సులో ఏమన్నా స్వస్థత, పిట్యూటరీ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, స్వస్థపరచు. నీ దేహంలో ఏ భాగము బాగోకపోతే ఆ భాగానికి సిలువ రక్తమును అప్లై చేసుకోవాలి. నీ సిలువ రక్తము ద్వారా నన్ను కడగండి. నీవు పొందిన గాయముల ద్వారా, నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత వస్తుంది కదయ్యా అని ఆయన గాయాలని నువ్వు గుర్తు చేసుకో. సిలువ దెబ్బలు, సిలువ గాయాలు, సిలువ కొరడాలు, సిలువ రక్తమును జ్ఞాపకం చేసుకుంటూ నన్ను స్వస్థపరచు అని అడిగినప్పుడు ప్రభు నీకు స్వస్థత ఇస్తాడు. ప్రభు నీకు స్వస్థత ఇస్తాడు. ఒక సమయంలో ఓ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డను హాస్పిటల్కి తీసుకువెళ్ళటానికని తీసుకొచ్చారు. హాస్పిటల్లో ముందు డాక్టర్తో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఆ పాపకి ఒక ప్రాబ్లం ఉంది. అంటే ఏం ప్రాబ్లం అంటే ఈ డైజెషన్ సిస్టానికి సంబంధించిన ప్రేగు, అంటే డైజెషన్కి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ప్రేగు, అలాగే ఎక్స్క్రీషన్ విసర్జకానికి సంబంధించిన ప్రేగులు, ఇవి రెండు కలుసుకుపోయినాయి అంట. అందువలన ఆహారము జీర్ణం కావటం లేదు, అలాగే మోషన్ ఫ్రీగా కావట్లేదు. అలాంటి ప్రాబ్లం ఉందంట. అది స్కానింగ్ తీసి డాక్టర్లు దాన్ని బయట పెట్టారు. ఈ పాప అంతా ఒక 9-10 ఇయర్స్ పాప. ఈ చిన్నప్పుడే ఇలాంటి సమస్య ఉందమ్మా మీ పాపకి.
కాబట్టి నేను ఆపరేషన్ చేస్తాను, పలానా రోజు రండి అని డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు నా దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళబోయే ముందు వచ్చారు. ఆ ప్రేగులు రెండు కలిసిపోయినాయి. రెండు సమస్యలు, ఒకటి జీర్ణం కావటం లేదు, రెండవది ఫ్రీ మోషన్ కావటం లేదు. అలాంటి ప్రాబ్లం. దానివలన పాప బాడీ కూడా పెరగట్లేదు సరిగా. ఒక రకంగా చెప్పాలంటే సమస్య పోతున్నట్లుగా అనిపిస్తుంది, బలం రావట్లేదు. ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చారు. అయ్యా మరి ప్రార్థన చేయండి అనంటే, దేనికి అనంటే ఈ సమస్య చెప్పారు. మరి ఆపరేషన్ ఈరోజు మేము జాయిన్ అయితే రేపు ఆపరేషన్ చేస్తారంట. అందుకని మేము అన్నీ సిద్ధం చేసుకున్నాం, మనీ కూడా సిద్ధం చేసాం, హాస్పిటల్కి వెళుతున్నాం, ప్రేయర్ చేయండి అన్నారు. నేను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ అంటే, ఒక 10 years వాళ్ళ చిన్న పాప కదా, ఆ పాప పొట్ట మీద చేయి పెట్టి ప్రార్థన చేయని దేవుడు నన్ను ప్రేరేపించాడు. అందుకని వాళ్ళ అమ్మకి ఏం చెప్పానంటే, అమ్మా పాప ఫ్రాక్ పైకి లేపు అని చెప్తే లేపింది. ఆ ఫ్రాక్ పైకి లేపితే ఆ పొట్ట మీద నా చెయ్యి అలా పెట్టి యేసు నామములో ఈ బలహీనతను గద్దిస్తూ ఉన్నాను ప్రభా, ఇప్పుడే స్వస్థత రావాలి, డాక్టర్స్ చేసే వరకు కాదు, మీరే స్వస్థపరచాలి, యేసు నామములో ఈ చీకటి శక్తులను బంధిస్తున్నానని గట్టిగా ప్రార్థన చేసి ఆ పొట్ట మీద సిలువ గుర్తేసి నూనె రాసి వెళ్ళండమ్మా వెళ్ళి చూయించండి అన్నాను. వీళ్ళకి హాస్పిటల్కి వెళ్ళిపోయారు. ఆ రాత్రి ఉన్నారు. రేపు వాళ్ళకి ఇచ్చిన టైం ప్రకారం ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళారు. తీసుకువెళ్ళబోయే ముందు మరలా ఒకసారి కండిషన్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది అని చూస్తే ఆ లోపల అంటుకుపోయిన ప్రేగులు విడిపోయి క్లియర్గా ఉండేవాడు. అప్పుడు డాక్టర్స్ అన్నారంట, ఏం జరిగిందమ్మా, ఆపరేషన్కి మేము అన్నీ సిద్ధం చేసాం, అయితే ఏ ప్రాబ్లం ఉందని మీకు చెప్పామో ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, మీ పాపకి ఆపరేషన్ అవసరం లేదు, తీసుకెళ్ళండి అని అన్నారు. పిల్లరా, ఆయన పొందిన గాయములను నువ్వు ఉపయోగించుకోవాలి. ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో చెప్పగలం మేము. దేవునిలో చూసిన అనుభవాలు, దేవునిలో అనుభవించిన అనుభవాలు, ఇతరులకి ప్రార్థన చేసినప్పుడు జరిగిన స్వస్థతలు, ఇవన్నీ ఆ ప్రభువు యొక్క స్వస్థతను నువ్వు పొందినప్పుడు నీకు ఆనందం వేస్తుంది. మరి ఈ ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావా? పాపమును వదిలిపెట్టి క్రీస్తులోనికి నువ్వు వస్తావా? ఇప్పుడు ఆ పాప ఆరోగ్యంగా ఉంది, తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు, ఆపరేషన్తో పని లేకుండా పోయింది, డబ్బులు ఖర్చుగా లేదు, హాయిగా చదువుకుంటా ఉంది, దేవుడు చేసిన మేలు అని స్తుతించుకుంటా ఉన్నారు. దేవుని వాక్యంలో చదువుతూ ఉన్నాం కదా, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది. మరి ఆ స్వస్థత నువ్వు పొందుకుంటావు. ఇలాంటి స్వస్థత నీ మనస్సుకు వస్తుంది, నీ మనస్సులో ఉన్న బాధపోయి సంతోషం వస్తుంది. ఇలాంటి మనస్సు నీ శరీరానికి వస్తుంది, ఇలాంటి స్వస్థత నీ శరీరానికి వస్తుంది. శరీరంలో ఉన్న బలహీనతలు పోయి నీకు స్వస్థత వస్తుంది. అది లాంగ్ టైం, చాలా కాలం నుండి ఉన్న బలహీనత అయినా సరే నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తే వెంటనే నీకు స్వస్థత వస్తుంది, నీకు ఆనందము కలుగుతుంది. దేవుణ్ణి నువ్వు అలాగూ ఉపయోగించుకోవాలి. కావున నీకు ఆనందం రావాలంటే ఏమి రావాలి? నీకు స్వస్థత రావాలి. నీకు స్వస్థత ఎప్పుడు వస్తుందంటే సిలువను జ్ఞాపకం చేసుకో, సిలువ రక్తమును జ్ఞాపకం చేసుకో, ఆయన గాయములను నువ్వు జ్ఞాపకం చేసుకో. తర్వాత ఇంకా మిగిలినవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు, కొంచెం షార్ట్గా చెబుతాను. ఇప్పటివరకు ఏమేమి విన్నాం? మనం ఆనందం పొందాలంటే ఏమేం చేయాలనుకున్నాం? కొంచెం పెద్దగా చెప్పండి. దేవుని వాక్యాన్ని చదివితే నీకు స్వస్థత వస్తుంది, ఒకటి. రెండవది, సృష్టిని చూసినప్పుడు సృష్టికర్తను నువ్వు స్తుతించాలి, అప్పుడు నీకు ఆనందం వస్తుంది. మూడవది,
రక్షణ పొందితే నీకు స్వస్థత వస్తుంది. ఆ రక్షణ పొందుట ద్వారా ఆనందం వస్తుంది. రైట్. తర్వాత నీకు ఆనందం ఎలా వస్తుంది? స్వస్థత పడితే, అనగా నీ మనసు స్వస్థపడాలి, నీ దేహం స్వస్థత చెందాలి, అప్పుడు నీకు ఆనందం వేస్తుంది. తర్వాత మిగిలిన కొంచెం ఫాస్ట్గా చెప్తాను. నీకు స్వస్థత ఎలా వస్తుంది అని అంటే, నీకు ఆనందం ఎలా వస్తుందంటే, దేవునితో స్నేహం చేస్తే నీకు ఆనందం వస్తుంది. దేవునితో స్నేహం చేయాలి. ఒకసారి చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం చదవండి. మీ యందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమింపవలెననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. నీకు ఆనందం రావాలి అనంటే దేవునితో స్నేహం చేయాలి. మనం పాడతాం కదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమున చేరగనే వెళ్ళేదా, పరమున చేరగనే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా. చూసారా, నీ టైంను దేవునితో గడపాలి. ప్రార్థనతో గడుపు, బైబిల్ చదువుతూ ఉండు, దేవుని పుస్తకాలు చదువు, దేవుని ఆరాధన చేయి, దేవుని మందిరానికి వెళ్ళు, నీ ఇంటిలోనే గదిలో చాపేసుకొని ప్రార్థన చేయి, దేవునితో స్నేహం చేయి. నీ సమయాన్ని దేవునితో స్నేహం చేయి. మొన్న 2వ తారీఖు 1 డే రిట్రీట్ జరిగింది మనకు మందిరంలో. ఆ రోజు యవనస్తులకు చెప్పిన మాట ఏమిటంటే, మీ సెల్ ఫోన్ తీసి ప్రక్కన పెట్టేసి, దానికి ముందు ప్రక్కన పెట్టేసి అనే మాటకు ముందు ఏమడిగామంటే, నీవు సెల్ ఫోన్ వాడావు, వాట్సాప్లో మెసేజ్లు పంపావు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఇంకేవో పంపించావు, నువ్వు ఎవరికన్నా పంపించు, నువ్వు పంపించిన మెసేజ్లు అలాగే సెల్లో ఉంచి మీ అమ్మ నాన్నకి ఇచ్చి, అమ్మ ఇదిగో నేను పంపిన మెసేజ్లు చూసుకో అని చెప్పగలవా? కెన్ యూ డూ సచ్ థింగ్స్? నువ్వు ఎవరికన్నా పంపు, ఇన్స్టాగ్రామ్లో పంపు, వాట్సాప్లో పంపు, లేకపోతే ఇంకా దేనిలోనన్నా పంపు. నువ్వు పంపించిన నీ సెల్ ఫోన్లు అలాగే ఉంచి మీ అమ్మ నాన్నకి ఇచ్చి చెక్ చేసుకోండి, ఇదిగో నేను పంపిణీ అని నువ్వు చెప్పగలవా? ఉందా నీకు ఆ ధైర్యం? నీవు వాడిన సెల్ ఫోను మీ అమ్మ నాన్న చెక్ చేయడానికి నువ్వు ఇష్టపడటం లేదంటే నీవు పాప సంబంధమైన వాటిల్లో ఉన్నావు, నువ్వు వాటితో స్నేహం చేస్తున్నావు. నీ జీవితాన్ని దేవుడు దీవించాలంటే ముందు నీ వాటిని ప్రక్కన పెట్టి దేవునితో స్నేహం చేయి. పిల్లరా, ఈనాడు యవనస్తులకు యవనరాళ్ళకి ఇవి చాలా అవసరము. అందుకే 1 డే రిట్రీట్స్ అని, యూత్ మీటింగ్స్ అని వాళ్ళకి నేర్పించేదవే. ఈ పిల్లలకి ఇవి నేర్పకపోతే రేపు తల్లిదండ్రులకు వాళ్ళు తలపోటుగా గుండెపోటుగా మారతారు తెలుసా. నీ పిల్లల్ని దేవునికి లొంగేటట్లుగా, దేవుని సేవకుడు వినే మాట వినేటట్లుగా నువ్వు చేయకపోతే వాళ్ళే నీకు గుండెపోటు తెస్తారు రేపు.
అందుకనే వాటిని వదిలిపెట్టి దేవునితో స్నేహం చేయాలి నువ్వు. దేవునితో. అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు, ఎంత ఆనందంగా ఉన్నాడు. దావీదు దేవునితో స్నేహం చేశాడు, ఎంత ఆనందంగా ఉన్నాడు. పౌలు గారు దేవునితో స్నేహం చేశాడు, ఎంత గొప్ప భక్తుడైపోయాడు. కావున దేవునితో స్నేహం చేసేవారు ఆనందంగా ఉంటారు. ఇంకొక మాట, ఎవరు ఆనందంగా ఉంటారు అనంటే, దేవుని ఆశీర్వాదం పొందిన వారు ఆనందంగా ఉంటారు. దేవుని ఆశీర్వాదము పొందినవారు. ఒకసారి చూడండి, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనం చూడండి. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. దేవుని ఆశీర్వాదం. అబ్రహాముకు దేవుని ఆశీర్వాదం వచ్చింది, మోషేకు దేవుని ఆశీర్వాదం వచ్చింది, యెహోషువకు దేవుని ఆశీర్వాదం వచ్చింది. కావున ప్రభువునందు ప్రియులారా, దేవుని ఆశీర్వాదము పొందేవారముగా నువ్వు ఉంటే, దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకుంటే నీకు ఆనందం వస్తుంది. ఆనందం వస్తుంది. అలాగే నీకు ఆనందం రావాలి అనంటే దేవుడు నీకు కొంతమంది సహాయకులను ఇస్తాడు. వారిని ఉపయోగించుకోవటం ద్వారా నీకు ఆనందం వస్తుంది. సహాయకులు అంటే ఎవరు? ఫ్యామిలీ అనుకోండి, భార్యకు భర్త సహకారం, భర్తకు భార్య సహకారం, తల్లిదండ్రులకు పిల్లలు, పిల్లలకు తల్లిదండ్రులు, ఇవి ఒక సహాయం. కానీ అవుట్ ఆఫ్ ఫ్యామిలీ, నీ కుటుంబం బయట నీకు దేవుడు కొంతమంది సహాయకులను ఇస్తాడు. అది ఎలాగో అనంటే, షూనేమీరాలకి ఎలీషాను సహాయకుడిగా ఇచ్చాడు దేవుడు. అందువలన షూనేమీరాలు కుటుంబంలో ఉన్న శోధనలు పోయినాయి. చూసారా? అలాగే నయమానుకి ఆ కుష్ఠవ్యాధి తగ్గటానికి ఎలీషాను సహాయకుడిగా ఇచ్చాడు. ఎలీషా ప్రార్థన చేశాడు, నయమాను కుష్ఠవ్యాధి పోయింది. అది దేవుడిచ్చిన సహాయం. అలాగే దావీదు శోధనలో ఉన్నప్పుడు, సౌలు దావీదును చంపాలనుకున్నప్పుడు, సౌలు కుమారుడు యోనాతాను దావీదు మీద మాట పడకుండా, దావీదుకి హాని కలగకుండా యోనాతాను దేవుడు వాడుకున్నాడు. అనగా ఈ దావీదుకి యోనాతానును దేవుడు సహాయకుడిగా ఇచ్చాడు. అలాగే యూదులు ఆ హామాను చేసిన కుట్రకు యూదులంతా బలైపోతూ ఉంటే, ఆ టైంలో దేవుడు ఎస్తేరును, మొర్దెకైని యూదులను రక్షించటానికి సహాయకులుగా ఉంచాడు. వారు ప్రార్థన ద్వారా యూదులందరూ రక్షింపబడ్డారు. యూదులకు ఎస్తేరు, మొర్దెకై సహాయకులుగా ఉన్నారు. కావున ప్రభువునందు ప్రియులారా, ఈనాడు నీ కుటుంబానికి దేవుడు ఒక దైవజనుడిని సహాయకుడిగా ఉంచుతాడు. నీ కొరకు ప్రార్థన చేసి, నీ పిల్లల కొరకు ప్రార్థన చేసి, నీ కుటుంబాన్ని కాపాడమని ప్రభు పాదాలు పట్టుకొని అడిగే దైవజనుడు దేవుడు నీకు ఇచ్చిన సహాయకుడు. ఆ సహాయకుల ద్వారా నీకు ఆనందము కలుగుతుంది. ఏలియాకు ఎలీషా సహాయకుడు, పౌలు గారికి తిమోతి సహాయకుడు. ఇలాగ బైబిల్ గ్రంథంలో ఎంతోమంది సహాయకులు దేవుడు ఇచ్చాడు. నేటి తరంలో నీకు కూడా దేవుడు ఒక సహాయకుడిని ఇస్తున్నాడు. ఆ సహాయకుడు మాట వింటూ నువ్వు ముందుకు సాగితే నీకు ఆనందము కలుగుతుంది. తర్వాత
చివరిగా నీకు ఆనందము కలగాలి అనంటే మనం చేయాల్సింది ఏమిటంటే, కీర్తనల గ్రంథంలో దావీదు గారు ఏమన్నాడో చూడండి. 63వ కీర్తన, 63వ కీర్తన 5వ వచనం చూడండి. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. అనగా ఆనందము నీకు కావాలంటే దావీదు గారు దేవునిని ఆరాధన చేసినట్లుగా నీవు నేను కూడా దేవునిని ఆరాధన చేయాలి. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన స్తుతి స్తోత్రార్పణ, స్తుతి స్తోత్రార్పణ. అనగా దేవునిని ఆరాధన చేయటం, దేవునిని నువ్వు స్తుతించుకోవాలి ఎప్పుడు. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. దేవుని నువ్వు ఆరాధన చేయి. నీ ఇల్లు ఉడుస్తా ఆరాధన చేయి, బట్టలు దూతా ఆరాధన చేయి, నువ్వు డ్యూటీకి రెడీ అవుతూ ఆరాధన చేయి. దేవుణ్ణి అలాగ ఆరాధన చేయి. క్షణమును ఆరాధన చేయి. బండి నడుపుతూ డ్రైవింగ్ చేస్తూ ఆరాధన చేయి. లేజర్గా కూర్చున్నప్పుడు నువ్వు ఆరాధన చేయి. ఆరాధన చేయటం ద్వారా నీకు ఆనందం వస్తుంది. మరి ఎలాగ మనం సిద్ధపడదామా? ఇదేనో మనము ఆనందాన్ని ఎలా పొందుకోవాలి? ఇవన్నీ నువ్వు చేస్తూ ఉంటే దేవుని ఆనందం నీకు వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మన హృదయాన్ని మనం పరీక్షించుకుందాము. అవును ప్రభా, నేను ఆనందము పొందుకోవడానికి వేరే వాటి వైపు చూస్తున్నాను ప్రభా, నన్ను క్షమించండి. వేరే వాటి వైపు నేను చూడకూడదు నాయన, నీ వైపే చూడాలి, దేవుని వైపే చూడాలి అని నువ్వు తీర్మానం చేసుకుంటావా? సహోదరుడా, సహోదరి, తల్లి, తండ్రి, నాయనా నీ వైపు చూస్తున్నానని నువ్వు దేవునితో చెబుతావా? వాక్యము చదువుట ద్వారా నీకు ఆనందం, సృష్టికర్తను స్తుతించుట ద్వారా నీకు ఆనందం, రక్షణ పొందుట ద్వారా నీకు ఆనందము, స్వస్థత పొందుట ద్వారా నీకు ఆనందము, దేవునితో స్నేహం చేస్తే నీకు ఆనందం, దేవుని ఆశీర్వాదం పొందుకుంటే నీకు ఆనందము, దేవుడిచ్చిన సహాయకుల ద్వారా నీకు ఆనందము, దేవునిని ఆరాధన చేయుట ద్వారా నీకు ఆనందం. ఇన్ని రీతులుగా దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తూ ఉన్నాడు. మరి నువ్వు ఇలాగూ సిద్ధపడుతున్నావా? ప్రభా, నా జీవితం ఆనందకరముగా మారాలి, నన్ను నేను లోతుగా తగ్గించుకోవాలి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి, మీ ఆత్మ సహాయమును మాకివ్వండి. ఆనందమును ఎలా పొందుకోవాలో మేము విన్నాము. వీటిని మేము చేసినప్పుడు మేము ఆనందమును సంపాదించుకుంటాము. అట్టివారిగా మమ్మలను చేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహాయం ఇప్పుడు నెల్లప్పుడు మనందరికి తోడుగా ఉండి సహాయం చేయను గాక. ఆమేన్.